ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే మనోజ్ ప్రభావతి ఆడుతున్న నగల డ్రామాని ఎలాగైనా బయట పెట్టాలని బాలు మీనా ఒక ప్లాన్ వేసుకుంటారు. తెల్లగా తెల్లవారుతుంది. మీనా పూజ చేస్తూ ఉంటుంది. ఏమైంది ఈరోజు పండగ అని అంటుంది ప్రభావతి. అవును ప్రభావతి, ఎదుటి వాళ్ళకి బాగా నీతులు చెప్తావు. పుట్టింటి వాళ్ళు ఇది దోచుకు వెళ్ళారు, పుట్టింటి వాళ్ళు అది తీసుకురాలేదు, ఆ కోడలు కోటీశ్వరరాలు, ఈ కోడలు పేదరాలు అని చెప్పి మాట్లాడుతూ ఉంటావు కదా. ఈరోజు కార్తీక పౌర్ణమి అనే సంగతి కూడా మర్చిపోయావు. నీకు డబ్బు పిచ్చి పట్టింది అని అంటారు సత్యం. అయ్యో, కార్తీక పౌర్ణమిని చెప్పడానికి ఇన్ని తిట్లు తిట్టాలా? ఏ మీనా, నన్ను కూడా పొద్దున లేపచ్చు కదా అనగానే, అయ్యో అత్తయ్య, మీరు అలిసి అలిసి పనులు చేసి చేసి నిద్రలోకి జారుకుంటారు కదా, పాపం ఈరోజు రెస్ట్ ఇవ్వాలనుకున్నాను అనగానే, ఇక అక్కడున్న రోహిణి అటువైపు శృతి నవ్వుకుంటూ ఉంటారు. అత్తయ్యకి ఈ మధ్య మీనా బాగానే చురుకులంటిస్తుంది అని అంటూ ఉంటుంది శృతి. ఏమోలే, ఈరోజు కార్తీక పౌర్ణమని మా మమ్మీ చెప్పారు అని అంటుంది శృతి. అవును, నేను కూడా ఆఫీస్కి సెలవు పెట్టాను, పార్లర్లో వేరే వాళ్ళు వచ్చారు అని అంటుంది రోహిణి. అంటే అందరికీ తెలుసా అని అంటుంది ప్రభావతి. నీకు తప్పించి అందరికీ తెలుసు. ఈరోజు ఉపవాసం ఉండి గుడిలో దీపాలు వెలిగించాలని కూడా నీకు బొట్టు పెట్టి చెప్పాలా ప్రభా అనగానే, అలా అంటారేంటి? ఉపవాసం అంటే అనగానే ఇంతలో బాలు వస్తారు. అమ్మావతికి ఉపవాసాలు గిపవాసాలు అలవాట్లేవు నాన్నగారు, అందుకే ఈరోజు తనకిష్టమైన ఎగ్ దోశ, అలాగే చికెన్ పకోడీ, చికెన్ బిర్యానీ, ఇవన్నీ రొయ్యలతో ఇక పచ్చడి, ఇవన్నీ చేసుకో అమ్మావతి అనగానే, నోర్మయ్, పెద్ద భక్తులు తయారయ్యారు, నాకు తెలుసులే ఈరోజు నీస్ తినకూడదని అని చెప్పి, మనోజ్ మనోజ్ రానన్నా అనగానే, అమ్మ చాలా ఆకలవుతుంది, త్వరగా నాకు చపాతీ ఎగ్ బుర్జీ మీనాన్ చేసి పెట్టమను అనగానే, చి, నువ్వు నీ పెంపకం, అసలు ఈరోజు ఏంటి, అసలు ఏమైంది, ఈరోజు ఇక్కడున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు అని తెలీదు. అదే బాలుకైతే ఎప్పుడు తాగొచ్చాడు, తాగుతున్నాడేమో అని చెప్పి దీర్ఘాలు తీస్తావు కదా. ఇప్పుడు నీ కొడుక్కి కనీసం దేవుడి పూజలు, దేవుడి వ్రతాలు, అసలు ఈరోజు ఏంటన్నది తెలీదు. ఎప్పుడు తిండిగోలే, పైగా ఏదో ఒక మోసం చేస్తూనే ఉంటాడు, మోసపోతూనే ఉంటాడు అని అంటారు సత్యం. నాన్న, మీరు కామ్గా రండి, అందరం గుడికి వెళ్తాం కదా. ఈరోజు మన మనోజ్ అన్నగారు భక్తి శ్రద్ధలతో ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించి ఇంటికొచ్చాక భోంచేస్తారు, నేను హామీ అనగానే, ఒరేయ్ నా మీదేంటి అనగానే, మనోజ్ ఈ రోజుకి బాలు చెప్పింది వినాలి, ఎందుకంటే మనం ఫర్నిచర్ షాపు, ఇటువైపు బ్యూటీ పార్లరు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దేవుడి మహిమని అత్తయ్య ఎప్పుడు అంటారు కదా, అందుకే ఈసారికి మనం ఉపవాసం ఉండి దీపాలు వెలిగిద్దాము అనగానే, నా తల్లి, అందరికంటే ముందు నువ్వే వారసుని కూడా ఇవ్వాలి, అలా మొక్కుకో అనగానే, తప్పకుండా అత్తయ్య, పెద్ద కోడలు వారసునిస్తే అమ్మమ్మగారి ఆస్తంతా ఇదిగో రోహిణి మనోజ్కి రావాలనుకుంటున్నారా అనగానే, అవును, తప్పేముంది అనగానే, అయ్యో రోహిణికి ఎందుకత్తయ్యా ఆస్తి, మలేషియాలో వాళ్ళ నాన్నగారు ఎన్నో బిజినెస్లు చేశారు అనగానే, అయ్యో మీనా, బిజినెస్లు చేసి డబ్బు సంపాదించారు, కానీ ఇప్పుడు జైల్లో ఉన్నాడు, అమ్మవతికి ఆ విషయం మర్చిపోయినట్టుంది అనగానే, బాలు వెటకారంగా మాట్లాడుతున్నావేంటి అనగానే, రోహిణి, ఎవరిని మేము ఎటకారం చేయము, అనవసరంగా ఎవరి గురించి మాట్లాడడం, మీ నాన్న జైల్లో ఉన్నాడనే ఆయన మాట్లాడుతున్నారు, తప్పేముంది, జైల్లో ఉన్న కోటీశ్వరుడు కదా, అలాంటప్పుడు అమ్మమ్మగారి ఒక 5 ఎకరాల పొలంలో అత్తయ్యకెందుకు ఆశ, లేని వాళ్ళకిస్తే వాళ్ళు బ్రతుకుతారు కదా, శృతి వాళ్ళకి అవసరం లేదు, నీకు అవసరం లేదు అనగానే, ఏ మా అత్తయ్య చెప్పిన మాటికి వాల్యూ ఇవ్వాలి కదా అనగానే, అలా అయితే నువ్వు ఉంచుకుంటావా ప్రభా అని అంటారు. నేనెందుకు ఉంచుకుంటాను అని అంటుంది. మరి ఎప్పుడైనా డబ్బున్న వాళ్ళు అన్న వాళ్ళకి డబ్బులు ఎందుకు, లేని వాళ్ళకి కావాలని చెప్పు, ఆ దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇలా
అన్నీ నీ ముద్దులు కొడుక్కే ఇచ్చావంటే రేపు ఎప్పుడో నీ మెడలో ఉన్న నగలు కూడా అమ్మేసి గిల్ట్ నగలు వేస్తారు అని అంటారు సత్యం. అమ్మో అది కూడా నిజమే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. సాయంత్రం అవుతుంది. ఇక బాలు మీనా ఒక ప్లాన్ వేస్తారు. మనోజ్తో ఎలాగైనా గుడిలో అసలు నిజాలు చెప్పించాలని ఇక తనకి తెలిసిన మనిషిని పెట్టించి గుడికి తీసుకుని వస్తారు. ఇక గుడిలో దీపాలు, దర్శనం అన్నీ పూర్తవుతూ ఉంటాయి. అమ్మయ్య రోహిణి ఇంటికెళ్ళాక హ్యాపీగా భోజనం చేయొచ్చు కదా అనగానే మీనా వండాలి కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అత్తయ్య మీనానే వండుతుంది, నేను వంట చేయలేను అనగానే ఇంతలో నేను కూడా అని అంటూ ఉంటుంది. నేను చేస్తాలే తినచ్చు కానీ ముందు అదిగో అక్కడ అమ్మవారు ఒక అతనికి వచ్చి ఇక్కడున్న ఎవరితో ఒకరితో నిజాలు ఒప్పుకునేలా చేస్తుందంట అత్తయ్య అనగానే అవునా అమ్మ అని అంటారు సత్యం. అవును, అతను ఇటువైపే వస్తున్నాడు. అమ్మవారంటే అమ్మవారి గుళ్ళో ఖచ్చితంగా నిజాలు చెప్పాలి కదా మావయ్య అనగానే అమ్మో వాడు నా దగ్గరికి వస్తాడే ఏంటి అని అనుకుంటారు మనోజ్. ఇక బాలు మీనా ఆయన ఇటువైపే వస్తున్నారు. అమ్మ తల్లి కనకదుర్గమ్మ తల్లి ఈరోజు అబద్ధాలు చెప్పే వాళ్ళ నుండి నిజాలు రప్పించు అని అంటారు బాలు. ఇక ఒక అతనికి వేపరెమ్మలు పెట్టి ఇక అమ్మవారు వచ్చినట్టు యాక్ట్ చేసి ఇటువైపు కరెక్ట్గా మనోజ్ దగ్గరికి వస్తారు. మనోజ్ ఏంటి అలా చూస్తున్నారు అనగానే ఒరే పాపిష్టివాడా, ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి మోసం చేసి నువ్వేం బాగుపడతావు, నువ్వు చేసిన మోసాన్ని గుళ్ళో ఒప్పుకో అనగానే అమ్మో ఈ బాలు నన్ను తక్కువ అంచనా వేశాడు, నేను నిజం ఒప్పుకుంటానా, ఒప్పుకోను. నేను నా భార్య రోహిణికి మోసం చేశాను. ఎందుకంటే మోసపోయిన డబ్బుని ఖచ్చితంగా మోసపోయానని చెప్పలేదు. అదే అనగానే అది చెప్పావు కదరా అని అంటారు బాలు. మరి ఇంక నేను ఏం చేయలేదు కదా అని అంటారు. అమ్మో వీడు ఇక్కడ కూడా తప్పించుకున్నాడు. ఏవండి ఎవరైనా అమ్మవారి చెప్పిన మాట వినకుండా అబద్ధాలు చెప్తే ఇంటికెళ్ళేలోపు వాళ్ళ కాలో చెయ్యో విరిగిపోతుందని అక్కడ పెద్దావిడ చెప్తున్నారు. నిజంగా కాలు చేతులు విరిగిపోతే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదా అనగానే తప్పకుండా అని చెప్పి అంటూ ఉంటారు బాలు. కరెక్ట్గా అప్పుడే మెట్ల మీద నుండి వెళ్తున్న బాలు ఇక మనోజ్ని తోసేస్తారు. కాలికి పెద్ద ఫ్రాక్చర్ అవుతుంది. అందరూ ఇంటికి చేరుకుంటారు. ఇక వీల్ చైర్లో మనోజ్ని కూర్చోబెట్టి అమ్మవతి, నాన్నగారు, రోహిణి అలాగే డబ్బమ్మ ఒరే లేచిపోయినాడా చూడండి, వీడు అమ్మవారి దగ్గర పరాచకాలు ఆడాడు, కాలు విరిగింది. ఇప్పుడు ఈ కాలంలో ఇనప రాడ్డు కానీ అల్యూమినియం రాడ్డు కానీ ఆఖరికి వెదురు బొంగైనా పెట్టాలి పార్లనమ్మా అనగానే బాలు వెటకారం ఆపు, అది మెలిపడింది అంతే, సెట్ అవుతుంది అనగానే రోహిణి నాకు చాలా భయంగా ఉంది, నా కాలు తీసేస్తారా అనగానే ఒరే నీ కాలు తీసేయడం కాదు నన్ను నా పీక తీసేస్తావు, నువ్వు అమ్మవారి దగ్గర అబద్ధాలు ఆడావు, నిజంగా అమ్మవారు నీకు తగిన శాస్తి చేసింది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇది ఇలా ఉండగా కామాక్షి ఇక ఆలోచిస్తూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంతలో మీనా పిన్నిగారు ఏమైంది అని చెప్పి ఇక తన్ని పట్టుకోపోతూ ఉంటే అమ్మ మీనా కళ్ళు తిరుగుతున్నాయి, ఈ వయసులో పిల్లలుంటే పిల్లలు బాధ్యతలు తీసుకుంటారు, మీ అత్తగారు ఏముకుంది, 3 కొడుకులు 3 కోడళ్ళు, ఇంటి నిండా సంసారం, ఆయన మీ అత్తగారికి తృప్తి ఉండదు, నాకే గనక నీలాంటి కోడలుంటే నెత్తి మీద పెట్టుకునేదాన్ని అనగానే కామాక్షి పిన్నిగారు అలా అనద్దు, మీరు అలాగే అత్తయ్య చాలా ప్రాణ స్నేహితులు, మీకు ఏదైనా ఇలాంటి ఇబ్బంది అయితే నన్ను పిలవండి, నేను ఖచ్చితంగా మీకు వంట చేసి అలాగే ఒక 2 రోజులు ఉంటాము అని అంటారు. అలా అయితే 2 రోజులు కాదు వారం రోజులైనా నా ఇంట్లో ఉండి తల్లి అనగానే ఇంతలో బాలు వస్తారు. అయ్యో అత్త నువ్వు చెప్పాలా, నాన్నని అడిగి ఇప్పుడే పెట్టే సర్దుకొని వచ్చేస్తాము అనగానే నిజంగా వస్తారా, ఎందుకంటే నా ఇంట్లో ఎప్పుడూ మీలా పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెళ్ళిళ్ళు అలాగే బారసాలలు ఇవేమీ లేవు, నిజం చెప్పాలంటే మీ ఇద్దరిని చూస్తూ ఉంటే నాకెందుకు ఇలాంటి కుటుంబం లేదనిపిస్తుంది అనగానే అత్త నువ్వు బాధపడద్దు, ముందు నాతో పాటు రా అని చెప్పి ఇక ఇంటికి తీసుకువస్తారు. కామాక్షి ఏమైంది ఇలా వచ్చావు అనగానే మనోజ్కి కాలిరిగిందంట కదా అని అంటుంది.
ఇక సత్యం అంటారు, ఏమైంది కామాక్షి అనగానే, అన్నయ్య గారు ఆరోగ్యం బాగోలేదు అనగానే, మామయ్య అత్తయ్య నేను ఒక వారం రోజులు కామాక్షి పిన్ని గారింట్లో ఉండాలనుకుంటున్నాను, ఆయన కూడా నాతో పాటు ఉంటారు అనగానే, గుడ్ డెసిషన్ అని అంటుంది శృతి. ఇక మీకు రూమ్ లేదు మీనా, అలాగే రూమ్ కట్టేదాకా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు అనగానే, శృతి అలా మాట్లాడద్దు, పిన్ని గారికి ఒంట్లో బాగోలేదు, తనకి ఎవరూ లేరు, కూతురైనా కొడుకులైనా మన ఇంటి వాళ్ళే అని తను అనుకుంటూ ఉంటారు, పెళ్ళిళ్ళు పేరెంట్గానికి ఫంక్షన్స్కి అత్తయ్య తన్ని దగ్గరుండి రమ్మంటారు, అలాంటి మనిషికి ఒంట్లో బాగోకపోతే ఒక 4 రోజులు తనకి వండి పెట్టడంలో తృప్తి ఉంటుంది కదా అనగానే, వెళ్ళు కానీ కామాక్షి నువ్వు అనగానే, ప్రభావతి నువ్వు నా స్నేహితురాలివి, అలాంటిది నేను నిజాలు ఎందుకు చెప్తాను అని అంటుంది. ఏంటత్తా మా అమ్మ నీకు కూడా నిజాలు చెప్పొద్దంటుందా అని అంటారు బాలు. ఇక సత్యం అంటారు, అమ్మ మీనా బాలు ఇద్దరూ వెళ్ళండి, రంగా కూడా ఈ విషయంలో చాలా అంటే చాలా మొహమాటస్తుడు, మీ ఇద్దరు వెళ్ళి అలాగే కామాక్షికి ఒంట్లో నయమయ్యేదాకా ఉండండి అనగానే, అన్నయ్య చాలా సంతోషం అని చెప్పి ఇక బాలు మీనని తన ఇంటికి తీసుకువెళ్తుంది కామాక్షి. అమ్మయ్య ఒక వారం రోజులు మీనా బాలు హ్యాపీగా ఉంటారేమో, కానీ బాలు మాత్రం ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు అత్తయ్యతో ఆడుకుంటాడు అని చెప్పి అంటూ ఉంటుంది. బాగా చెప్పావమ్మా, నిజంగా మనశ్శాంతి అనేది ఈ ఇంట్లో ఉండదు. ఒరే మనోజ్, నువ్వు కాలు ఇరగ్గొట్టుకొని ఇలా ఉంటే ఎలా, వెళ్ళి పక్కకెళ్ళు అనగానే, ఏంటండి అలా అంటారు అని అంటుంది ప్రభావతి. ఇక మీనాబాలు కామాక్షి ఇంటికి వస్తారు. కామాక్షి ఇంట్లో పనులన్నీ మీనా చకచక చేస్తూ ఉంటుంది. చూడండి పిన్ని గారు, మీరేమీ ఎక్కువ హడావుడి పడద్దు, నేను ఇల్లంతా శుభ్రం చేసి వంట చేస్తాను, అలాగే టీవీలో అన్ని ప్రోగ్రామ్స్ చూడండి, ఇక మీరు భోజనం తిన్నాక ఒక అరగంట సేపు నడవండి, తర్వాత కూరగాయలు అలాగే పళ్ళు ఫ్రూట్స్ అనేవి టైంకి తినండి, ఆయిల్ ఫుడ్ మానేయండి అనగానే, నా బంగారు తల్లి ఎంత బాగా చెప్తున్నావు, సరేనమ్మా అని అంటుంది కామాక్షి. ఇది ఇలా ఉండగా మీనాబాలు కామాక్షి ఇంటికి వెళ్ళడంతో ఇటువైపు వంట చేసేవారు పని చేసేవారు ఎవరు ఉండరు. ఏంటి మనోజ్ ఆకలంటున్నావు, నేనేం చేయాలి అనగానే, ఆన్లైన్లో ఆర్డర్ చేయి రోహిణి, మీనా కూడా లేదు కదా, నాకు ఆకలిస్తుంది అనగానే, ఒరే కాలు ఇరగ్గొట్టుకొని ఆకలంటే ఎలా, నాకు వంట రాదు అనగానే, అమ్మా నీకు వంట రాదా అని అంటారు రవి. ఇటు ఇక సత్యం, అవును మీనా ఉన్నప్పుడల్లా ఏంటే వంట చేయలేదు, ఏంటే వంట లేదు అని చెప్పి తెగ వాగేదానివి కదా, మీనా అక్కడికి వెళ్ళింది, మీరందరూ కలిసి వంట చేసుకోవడానికి కూడా ఇంత బద్ధకమా, అమ్మ రోహిణి నువ్వు శృతి కలిసి వంట చేయండి, ఈవిడి గారు వంట చేస్తే తినడం తప్పించి ఎదుటి వాళ్ళు తిన్నారో లేదానో చూడదు అనగానే, సరే మామయ్య అని చెప్పి ఇద్దరు కలిసి వంట చేయబోతూ ఉంటే, మీనా ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళావు, నువ్వు లేక ఇదొక టెన్షను, అక్కడ కామాక్షి నోరు జారుతుందేమన్నా అదొక టెన్షను, ఇప్పుడు ఎలా అని కామాక్షికి ఫోన్ చేస్తుంది. ఓ ప్రభావతి, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది, మీనా వంట చేసింది, కడుపు నిండా తిన్నాను, వాకింగ్ చేశాను, అలాగే మీనా బాలుని మా ఇంట్లో ఉంచుకుంటాలే అనగానే, వాళ్ళని శాశ్వతంగా ఉంచుకో, నాకేమీ నష్టం లేదు అనగానే, ఇంతకీ భోజనం చేశావా అని అంటుంది. చేయలేదు అనగానే, బంగారం లాంటి కోడలు నా ఇంట్లో ఉంటే నీ కడుపుకి ముద్ద ఎలా వెళ్తుంది, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, నువ్వు నాకెందుకు ఫోన్ చేసావో నాకు తెలుసులే, నేను స్నేహద్రోహం చెయ్యను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక ఇటువైపు ప్రభావతి కామాక్షి చెప్పదు కానీ మీనా చేసిన వంట మాత్రం ఫుల్గా తినుంటుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక నైట్ అవడంతో బాలు మీనా హాల్లో చాప వేసుకోబోతూ ఉంటారు. ఇంతలో రంగా వస్తారు. కామాక్షి కామాక్షి వీళ్ళు ఆ ఇంట్లోలాగే కింద పడుకుంటున్నారు అనగానే, మీనా బాలు 2 బెడ్రూమ్లు ఉన్నాయి నాన్న, మీరు ఒక బెడ్రూమ్లో పడుకోండి, అభ్యంతరం ఏమీ లేదు అనగానే, అత్త ఇక్కడే హాయిగా ఉంటుంది, మాకు అలవాటు అయిపోయింది అనగానే, మీకు పెళ్ళయింది, త్వరలో పిల్లలు పుట్టాలి, మీ అమ్మకి ఏమీ అర్థం కాదులే, ఆ మనోజ్ గారిని వెనకేసుకొని వస్తూ ఉంటుంది అని చెప్పి ఇక వాళ్ళిద్దరికీ గదిలోకి పంపిస్తుంది. ఇటువైపు కామాక్షి, కామాక్షి
నిజంగా పిల్లలుంటే ఆ ప్రేమే వేరు కదా అనగానే, అవును బాలు మీనా సొంత ప్రేమ ఎలా ఉంటుందో అలా చూపిస్తున్నారు అని అంటుంది కామాక్షి. అన్నట్టు పాపం సత్యం చాలా బాధపడుతున్నాడే. ఎందుకంటే మీనాకి చాలా నగలు వాళ్ళ అమ్మగారు చేయించారు కదా సుశీలమ్మ గారు. కానీ అవి ఇప్పుడు గిల్టీవని ప్రభావతి అంటూ ఉంటుందంట. అలాగే మీనా వాళ్ళ పుట్టింటి వాళ్ళని తెగ తిడుతుందంట. నాకు బాధేసింది అనగానే, మీకు ఒక నిజం చెప్పాలి. నిజం చెప్పాలంటే ప్రభ తక్కువది కాదు. ఆ నగలని మనోజ్కిస్తే మనోజ్ అయి అమ్మేశాడు. వాడు కొట్లో ఏదో నష్టం వచ్చిందని. ఇప్పుడేమో ఆ నగలు గిల్టీవి తెచ్చావని వీళ్లపై నింద వేశారు. ఆ నిజం నాకు తెలుసు, చెప్పొద్దని చెప్పి ప్రాధేయపడుతుంది అనగానే, నోర్మయ్, ఇంత పెద్దది జరిగితే కనీసం చెప్పవా అయినా అనగానే, చెప్పొద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో మీనా బాలు వస్తారు. ఎందుకొత్తా, ఎందుకు మా అమ్మంటే నీకు అంత ప్రేమ? ఇదేదో జరిగిద్దని నాకు తెలుసు, కానీ మా అమ్మ మా గ్రానీ పైన అంటే సుసి డార్లింగ్ పైన ఇటువైపు మీనా మీద నిందలు వేస్తుంది అని అంటారు. అలా అయితే నేను చెప్పేస్తారా? ప్రభావతి ఏమంటే అనింది కానీ అనగాని, వద్దులేండి పిన్ని గారు, ఇప్పుడు నిజం తెలిసింది కదా, ఖచ్చితంగా నిజం నిష్ఠూరం ఒకటే. నిజం తెలిసే రోజు ఖచ్చితంగా వస్తుంది అని అంటుంది మీనా. ఇక మీనా వంక ప్రేమగా చూస్తూ ఉంటుంది కామాక్షి. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.